ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అందరూ పడుతుంది. 6వ అధ్యాయం మనకు వచ్చింది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానించుము. ఆ మాట అనుభవించండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అంటే, తల్లిని మనం చాలా గౌరవించాలి, తల్లిని చాలా బాగా ప్రేమించాలి. అలాగే తండ్రిని కూడా మనం ప్రేమించాలి, తల్లిని కూడా గౌరవించాలి. ఎందుకు తల్లిని ప్రేమించాలి, ఎందుకు తండ్రిని గౌరవించాలి? బైబిల్ చాలా స్పష్టంగా మనకు నేర్పించే పాఠం ఏంటి అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఆ సంఘంలో చాలా మంది తల్లిదండ్రులకు అవిధేయులుగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. అందుకని పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని గౌరవించు. అలా చేస్తే నీకు ఏం కలుగుతుంది అన్నాడైనా, దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్తున్నాడు అనమాట. తల్లి చాలా ఇంపార్టెంట్ మనకి. తండ్రి ఒక్కొక్కసారి పట్టించుకోకపోయినా తల్లి మాత్రము కష్టంలోను, సుఖంలోను, వ్యాధులోను, బాధలోను, ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టకపోయినా మన బోధన వండి పెట్టి మనం ప్రేమించి, ఒక్కొక్కసారి తండ్రి చేత కొడితే తల్లి చేరదీసి చాలా అద్భుతంగా ప్రేమించి కడుపులో పెట్టుకుని చూసి మన కాపాడుతున్న బిడ్డ ఎవరున్నారు అంటే తల్లి. అందుకని తల్లిని మనము గౌరవించాలి, పూజించాలి, ఆరాధించాలి. ఎందుకంటే దేవుని తర్వాత తల్లిదండ్రులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ప్రభువే చెప్తున్నాడు. తల్లిదండ్రులని మనము గౌరవించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఎక్కువ కాలం బ్రతుకుతాము. లేదంటే ఏమనుంది, తల్లిదండ్రులను దూషించిన వారి దీపము అంటే మధ్యలో చచ్చిపోతారన్నది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు దూషిస్తే అర్ధాపర్ధా చావు వస్తుందని దాని అర్థం అన్నమాట. అందుకని తల్లిదండ్రులను దూషించకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు చాలా జాగ్రత్తగా గౌరవించాలి, వాళ్ళ మనసును బాధ పెట్టకుండా చూసుకోవాలని ప్రభు వెంటనే మీకు తెలియజేస్తున్నాను. ఈ మదర్స్ డే రోజున తల్లిని గౌరవిస్తూ వచ్చేటువంటి మేలు ఏంటో నేను 7 విషయాలు చెప్పి చదివించి వదిలేస్తాను. మీరు జాగ్రత్తగా వాటిని గమనించాలని మనం చేస్తున్నాను. 1, తల్లిని సన్మానించడం వల్ల వారికి ఏం కలుగుతుందంటే జీవము కలుగును అనండి. తల్లిని సన్మానించడం వల్ల ఏం కలుగుతుందట? జీవము కలుగును. ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఆదికాండం 3:20. ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము ఒక మాట గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదాము అవ్వను దేవుడు సృష్టించాడు. ఇక్కడ అవ్వ తల్లి పోస్టులో ఉంది. తల్లిని అవ్వను దేవుడు దీపిస్తే ఏమన్నాడంటే, ఆమె జీవము గల ప్రతిదానికి తల్లి, జీవము గల ప్రతిదానికి తల్లి. ఎందుకన్నాడు ఆ మాట? ఒక వ్యక్తి జీవముతో ఈ భూమి మీదకి వచ్చాడు అంటే దానికి మార్గదర్శకం ఎవరన్నమాట? తల్లి. 9 మాసములు లేక 10 మాసములు మోసి ఒక బిడ్డని కంటుంది. ఏం చేస్తుంది? ఒక బిడ్డని కంటుంది. అందుకని ఆ బిడ్డను కలుట వలన ఆమె చచ్చి మనకు జీవమునిచ్చి మళ్ళా బ్రతికి ఆ బిడ్డను పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తీసుకొచ్చి పెడితే ఆ బాధ అంతా మర్చిపోద్ది కదండి. కనేటప్పుడు ఇంకా మరలా నేను ప్రెగ్నెంట్ అవ్వకూడదు అనుకుంటుందంట. కనేసిన తర్వాత మరలా ఇంకా బిడ్డను కనాలనుకుంటుంది. ఎందుకని? ఆ సంతోషం వేరేగా ఉంటుంది. జీవము గల ప్రతిదానికి ఆమె ఎవరన్నమాట? తల్లి, తల్లి, తల్లి. ప్రియులారా, ఈరోజు ఈ మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆమె
జీవితం ఇస్తే దేవుడు జీవం ఇచ్చాడు. గుర్తు చేసుకుని ఆయన ఏమిచ్చింది? జీవితం ఇచ్చింది. దేవుడేమో జీవం ఇచ్చాడు. జీవము శాశ్వతం, జీవితం శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకో, శాశ్వతం కాని జీవితాన్ని తల్లిచ్చింది, శాశ్వతమైన జీవాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకనే తల్లి కంటే కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి మనము ప్రేమించగలగాలి. దేవుణ్ణి మనము ప్రేమించగలగాలి. దేవుని తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత కుటుంబీకులు, ఆ తర్వాత మిగిలిన అదృష్టం పెట్టాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని తర్వాత తల్లిదండ్రులు గౌరవించాలి. వాళ్ళు గౌరవించడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఏం కలుగుతుందని చెప్తున్నాను? జీవము కలుగును. ప్రసంగి గ్రంథం తీయండి, 11వ అధ్యాయం 5 వచనం చదవండి. 11 ప్రసంగి. నీవు చాలు. శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. శూలాలి అంటే గర్భవతి యొక్క కడుపులో ఉన్న పిండానికి ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాదో ఎవరైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? తెలియదు. కానీ వాటిని సృష్టించిన వాడు, వాటిని ఎదుగుదల చేసుకున్నటువంటి వారు ఎవరన్నమాట? దేవుడు. ఆ ఎముకలు గర్భంలోనే పెరుగుతాయి. కాళ్ళు, చేతులు, అవయవాలన్నీ గర్భంలోనే పెరుగుతాయి. పిండమంతా గర్భంలోనే పెరుగుతుందండి. కానీ ఎన్ని పెరిగినా తల్లి అవన్నీ తట్టుకుని ఆ బరువును మోసి 9 నెలల తర్వాత మళ్ళా ఒక బిడ్డని కానీ హ్యాపీ ఫీల్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ ఎముకలు జీవం. చూడండి, జీవం అన్నంతసేపు ఎముకలు కూడా స్ట్రాంగ్ ఉంటాయి. జీవం అన్నంతసేపు ఈ శరీరం అంతా స్ట్రాంగ్ ఉంటుంది. అదే జీవం పోతే ఎముకలు ఎండిపోతే శరీరం కూడా విడిపోతుంది. అంటే జీవితము హవమ కలిస్తే జీవాన్ని దేవుడు ఇచ్చాడు. అది మనం గుర్తు చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇంకా మీరు కొన్ని వచనాలు చదువుకోండి. ఆదికాండం 2:7 అక్కడ ఏమంటుందంటే దేవుడు యెహోవా నామముతో నరుని నిర్మించాడు అని ఉంటుంది. 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. దేవుడు జీవం పోస్తాడనే మాట అక్కడ మనకు అన్నమాట. ఆదికాండం 2:7 వాని నాస్కారంధ్రంలో జీవాత్మ దేవుడు నరుడు జీవించు ఆత్మ ఆయన. యోహాను 1:4 ఆయనలో జీవముండను, ఆ జీవం మనుషులకు వెలుగైంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్లోకి వెళ్దాం. రెండోది ఏంటంటే తల్లులను సన్మానించే వారికి దేవుని యొక్క పోషణ, దేవుడు ఏదో రీతిగా పోషిస్తాడు అనండి. తల్లులను ఎవరైతే గౌరవించారో వారికి దేవుడు ఏం చేస్తాడు అనమాట? పోషణ కలుగు చేస్తాడు, పోషిస్తాడు. ఫీడింగ్, ఇంగ్లీష్లో ఫీడింగ్ అంటారు. అంటే పోషింపబడడం. మనం పోషించబడాలంటే మన తల్లిని ఏం చేయాలన్నమాట? గౌరవించాలి. తల్లిని గౌరవించినోడికి ఎక్కడికి వెళ్ళకూడదు. గౌరవించిన వాడికి ఎక్కడ కూడా కూడు దొరకదు. మాకు ఒక వ్యక్తి ఉండేవాడు, వాడి తల్లిదండ్రులు చిత్తకొట్టేవాడు. ఆ తల్లిదండ్రులు అల్లారుగా పెంచుకున్నారు. బాగా ఎర్రగా ఎత్తరుగా కృష్ణగాడిగా ఉంటాడని అనుకుంటానే చాలా బాగా చూసుకుంటే ఆడు ఏం చేసేవాడు అంటే ముందుగా తాగొచ్చి ఇద్దరిని చిత్తక తినేవాడు. చిత్త కొడుతున్న వాళ్ళు చెప్పించేవారు, రే లేవనంత వరకు నీ రాజరికం, నేను పోయాము అంటే కూడు దొరకదు. అలాగే దొరకలేదు, వాడు అలాగే చెప్పాడు. ఎందుకంటే తల్లిదండ్రులను కొట్టడం ఎవరిచ్చారు హక్కు, తిట్టడం ఎవరిచ్చారు హక్కు అండి? కొట్టకూడదు, తిట్టకూడదు. మరి ఏం చేయాలి? వారిని సన్మానించాలి. ఈరోజు చాలా మంది చేస్తున్న పని ఏంటి? వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అనాథాశ్రయానికి ఇచ్చేస్తున్నారు. లేదు అంటే వాళ్ళ గంజేపడిగా చేస్తున్నారు. మొత్తానికి ఏదోలాగా చూడడం మానేస్తున్నారు. అది చాలా శాపం. ఎంత శాపం అంటే బైబిల్ చెప్తుంది చాలా శాపం. నాకు స్టార్టింగ్ లో చెప్పాను ఏంటి శాపం అంటే, వారు కారు చీకటిలో వారి జీవం పోతాను. అది అంత అవసరం అంటారా మనం తెచ్చుకోవడం? మన తిరిగి దాంట్లో ముద్ద వాళ్ళు తిరిగితే బ్రతకరా? ఎంత తింటారు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు అండి? తినరు కదా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆకలి చూసుకుంటారు. వయసు వచ్చేసరికి తినాలని మనసు ఉంటుంది. కాకపోతే ఏదైనా ఒబ్బడింది కాస్త పెడితే చాలా అని చూస్తారు తప్ప దశకాలు తినడానికి అలాగే చెప్పాలి. ఆకలి పెట్టడానికే మనం గోలెడితే వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని తల్లులను ఏం చేయాలంటే మనము గౌరవించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయడం వల్ల పోషణ దొరుకుతుంది అనండి.
నిర్గమకాండము 2వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్తే అక్కడ ఎకెబెతు అనే ఒక స్త్రీ మనకు కనబడుతుంది. మోషేని కన్నదాన్ని. ఆ రోజులు ఎలాంటి అంటే ఫరో రాజు పరిపాలన చేస్తున్న రోజులు. పసిపిల్లలందరినీ కూడా చంపించేస్తున్నాడు ఆయన. మగపిల్లలందరినీ చంపించేస్తున్నాడు. అలాంటి భయంకరమైన దినాల్లో మంత్రస్థానం లేకుండా కనేసి 6 నెలలు ఆ బిడ్డను కాపాడింది. 6వ నెల కానీ కాపాడలేకపోయింది. కాపాడలేక ఏం చేసిందంటే ఒక నైలు పెట్టి ఒక జమ్ము పెట్టి ఒకటి వేయించి నైలు నదులు ఆ పెట్టెలో పెట్టేసి పాల పదార్థాలన్నీ ఆ పెట్టెలో పెట్టేసి ఆ బిడ్డ నైలు నదులు వదిలేస్తుంది. ఇప్పుడు ఆ పెట్టె తీర కొట్టుకుని వచ్చి ఎక్కడికి వస్తుందంటే ఫరో రాజు కూతురు స్నానం చేసి రేవుపోతుంది. అప్పుడు అందులోంచి ఏడుపున పడుతుంటే ఆ పెట్టె తెరి చూస్తే సుందరమైన బిడ్డ కనబడతాడు. ఆ బిడ్డను ఇంట్లో తీసుకెళ్లి అతనికి పాలిచ్చే తల్లి కావాలని చెప్పి ఎదిగితే మిరియాము ఇతను కాపలా కాస్తుంది. చూసి మా అమ్మగారు ఉన్నారు పాలిస్తారని చెప్పి ఎక్బెత్తుని తీసుకుని వస్తే ఎక్బెత్తు పాలిచ్చి మరలా మోక్షం పంపించారు. అంటే తల్లిదండ్రులు గౌరవించిన వారికి ఫీడింగ్ దొరుకుతుంది. అంటే పోషణ అనండి, పోషణ. ఎక్కడికి వెళ్ళిన ఆహారం అనేటువంటిది కొదువ ఉండదు అని బైబిల్ స్పష్టంగా మనకు విశదీకరించి బోధిస్తుంది అన్నమాట. హల్లెలూయా. అంటే 2వ పాయింట్ అదన్నాడు. మత్తయి సువార్త 6:26 వచ్చిన చదువుకుంటే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు పోయవు పుట్టలో కూర్చుకొనవో, మీరు వాటిని పోషించడం లేదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటాడు. అంటే ఎందుకని ఆకాశ పక్షులు అంత ఫీడింగ్ దొరుకుతుందంటే అవి దేవుని గౌరవిస్తాయి, దేవుని ప్రేమిస్తాయి, తెల్లారేసరికి దేవుని ఆరాధన చేస్తాయి. దేవా మేము బయటకు వెళ్తున్నాం, మాకు ఈ రోజు ఆహారం ఎక్కడ సిద్ధపరుస్తావు తండ్రి అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాయి. ఎక్కడికి వెళ్ళినా పక్షులు దేవుడు పోషిస్తాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లల ఫీడింగ్, మనకు ఆహారం దొరకాలి అని అంటే, మనం పోషింపబడాలి అని అంటే తల్లిని తండ్రిని మనము సన్మానించాలి, గౌరవించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ వచ్చి చదువుకుంటే కనాను దేశంలో గోధుమలు, ఎవలో, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం, ఒలివ నూనెయు తేనెయు గల దేశం. అక్కడ ఎటండి తేనె నూనె విస్తారంగా దొరికిందట. ఏం దొరికిందట? ఎక్కడ? కనానులో. అందుకే దానికి ఏమని పేరు వచ్చింది? పాలు ప్రవహించు దేశం అని దానికి అందుకే పేరు వచ్చిందండి. అక్కడ తేనె చాలా బలవర్ధకమైన తేనె, నూనె కూడా చాలా చక్కటి నూనె దొరికిందట. అందుకని ఆ తేనె నూనె తిన్నవాళ్ళట మిక్కిలి సౌందర్యవంతులు అయ్యారని యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది అన్నమాట కదండి. అందుకని తేనె నూనె చాలా బలమైనటువంటి ఫుడ్ అన్నమాట. ఇదంతా ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే మన కొరకు? దేవుడు. పాలు కూడా చాలా బలవర్ధకమైనటువంటి ఫుడ్ అన్నమాట. దీన్ని దేవుడే మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. కీర్తన గ్రంథము 81వ కీర్తన 16వ వచనం చదువుకుంటే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, పండతేనతో నేను నిన్ను తృప్తిపరచుదును. దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో వారు ఏం చేస్తారని తెలుసా? అతి శ్రేష్టమైన గోధుమలు. అంటే అతి శ్రేష్టమైన అంటే గోధుమలు ప్రతి దానిలో 3 రకాలు ఉంటాయి. నెంబర్ 1 ఉంటుంది, నెంబర్ 2 ఉంటుంది, నెంబర్ 3 ఉంటుంది. మనకి ఎక్కువగా మనం తినేది నెంబర్ 3. నెంబర్ 1 గంటలేదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ 3 క్వాలిటీలు ఉంటాయి. కానీ దేవుడు మనం దేంతో పోషిస్తారంటే అతి శ్రేష్టం అంటే నెంబర్ 1 క్వాలిటీతో కూడినటువంటి గోధుమలను ఇచ్చి ఆయన మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా పోషింపబడాలంటే మనం ఎవరి మీద అనుకోవాలన్నమాట? మన తల్లి, మన తండ్రి అయినటువంటి దేవుని మీద అనుకుంటే అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ప్రభు పేరుతో మీకు తెలియజేస్తున్నానండి. ఇంకా మనం చూసుకుంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే ఆయన మనకి ఏ పాఠం నేర్పిస్తున్నాడంటే, చాలా మంది ఏం చేస్తున్నారట? ఆహారము కాని దాని కొరకు రోకలు ఇస్తున్నారంట, సంతృష్టి కలిగి చేయని దాని కొరకు కష్టార్జితం రేపరుస్తున్నారంట. నా మాట జాగ్రత్తగా మంచి పదార్థాలు భుజించి మీ ప్రాణము సారవంతమైన దాన్ని సుఖించాలి అంటే మనం ఎవరి మీద అనుకోలేట? సారమైనది తిని మనం సుఖపడాలి అని అంటే ఏంటంటే దేవుని మీద సారమైన ఫుడ్ తినాలండి. మనం సారము లేని ఫుడ్ తినకూడదు మనకి. కాబట్టి ప్రియులరా అందులో అద్భుతమైనటువంటి, అందుకే ఇక్కడ సారవంతము అంటే సారము లేని సవిసారము లేని భోజనం చేయకూడదు. మనం అసలైన సారాన్ని పోగొట్టుకుని సవిసారము లేని భోజనం కడుపులోకి వెళ్తే అది మనకి హానే చేస్తుంది తప్ప ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటారు తెలుసా అండి? నేను సారవంతమైన దాని ఎందుకు నేను మిమ్మల్ని సుఖింపనిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులు ఎంత అద్భుతమైందంటే నిజంగా చాలా అద్భుతమైన మాటలు ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలని
మనం చేస్తున్నాం. ఎన్ని పాయింట్లు చెప్తున్నాం? ఒకటేంటి? తల్లిదండ్రులను మెయిన్ టాపిక్ చెప్పాలి. తల్లిదండ్రులను సన్మానించడం వల్ల మనకి జీవం కలుగుతుంది. రెండోది పోషణ. దేవుడు పోషిస్తాడేదో అలాగా, ఎందుకంటే ఆయన దాచి ఉంచుతాడు మన కొరకు ఆహారాన్ని. తల్లి మనకి తినకండి ఎలా దాచిపెట్టి ఉంచుతాడో అలాగనే దేవుడు కూడా మనకు దాచిపెట్టి ఉంచుతాడు. ఎక్కడికి వెళ్ళినా కూడు దొరుకుతాడు తల్లిదండ్రులు గౌరవించుకున్న వాళ్ళు. మన తల్లిదండ్రులు ఏమంటో తెలుసా, మేమన్నంత వరకైనా తర్వాత నీకేమి చూస్తారా చూడడం తెలవరా, నువ్వేమైపోతావో తెలవరా అంటారు. ఎందుకంటే బాధ కలిగి అంటారు. అందుకని తల్లిదండ్రులు ఏ రోజు కూడా మనం బాధ పెట్టకూడదు. తల్లిదండ్రులు కూడా ఎంత బాధ వచ్చినా పిల్లల్ని శపించుకోవాలి. అది గుర్తుపెట్టు. ఆ బాధ నీతోనే పోవాలి. బాధ వచ్చిందని బాధ పెట్టారని శపించకూడదు. ఎందుకు శపించకూడదు అంటే మనం ఒక మాట అంటే అది పిల్లల దగ్గర మనం కనుక్కునేది కాదు, వాళ్ళు పెంచుకునేది కాదు, వాళ్ళు పోషించుకునేది కాదు. మనమే కానీ సుఖంగా ఉండాలని కోరుకోవాల్సిన, మనమే నాశనం కావాలని కోరుకుంటే ఇంకేంటి? అందుకని ఎంత బాధ ఉన్నా అది మనం దగ్గర ఉంచుకోవాలి. కానీ పిల్లలు శపించే అధికారం మనకు అసలు శపించుకోవద్దని బైబిల్ చెప్తుందండి. శపించవద్దు, దీవించుడు కానీ శపించవద్దు అని చెప్తుంది కదా. శత్రువును కూడా శపించమని, శపించవద్దు దీవించని చెప్తుంది కదా. మరి మనం ఎంత కోపంతో అంత శాపాలు వదిలితే అది ఎంత భయానకమైన పరిస్థితి. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం పాటించాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలి, ప్రగాఢంగా నమ్మాలి, మామూలుగా నమ్మకూడదు. ఎలా నమ్మాలి? ప్రగాఢంగా నమ్మాలి. ఎందుకు అంత శపించుకునే పరిస్థితి ఎదుర్కొంటుంది చెప్పండి. బాధ కోపం ఎందుకు రావాలా? ఇప్పుడు శపించుకునే పరిస్థితి ఎందుకంటే కోపం బాధ అంటారు. బాధ కోపం ఎందుకు రావాలి? మరి ఒకరి మాట ఒకరు వినుకొని సాకసక్యంగా ఆ పనిని చేసుకుంటే కోపాలు ద్వేషాలు ఉండవు. అక్కడ ఒకరొకరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఒకరి మాట ఒకరు కలుపుకొని పని చేసుకోవాలి, కూర్చుని ఆలోచించుకోవాలి. లోతంత పోతంత మంచి చెడ్డ ఏంటని ఆ పని చేసుకోవాలి. అప్పుడు నోటని శాపాలు రావండి. తల్లిని విసిపెక్కించకూడదు, అలాగని బిడ్డల్లో కూడా విసిపదాలా పెట్టకూడదు. ఒకరికొకరు వినుకోవాలి, వినుకుని ఆ పనిని చేసుకోవాలని ప్రభు పెట్టలేని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇవన్నీ అనుభవపడుతుంది. మూడోది ఏంటంటే తల్లిదండ్రులను మనము సన్మానించటం వలన రాస్తుంది. తల్లిదండ్రులను సన్మానించిన వారికి దేవుని ప్రేమ దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? దేవుని ప్రేమ దొరుకుతుంది. ఎందుకంటే యెషయా గ్రంథంలో ప్రభు వారు మాట్లాడారు, ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుచున్నాను అన్నమాట. తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుచున్నాను అంటాడు కదా. కాబట్టి తల్లి కంటే తండ్రి కంటే కూడా దేవుడు మనం ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు అన్నమాట. కొన్ని విషయాలను ఇందులో మనం చదువుకున్నటువంటి రాజుగా రాసినటువంటి మొదటి గ్రంథం 3వ అధ్యాయం 26 వచనం చదువుకుంటే అక్కడ ఇద్దరు తల్లులు ఒకేసారి కానుక కంటారు. కానుక కంటే ఇద్దరు పక్కలు వేసుకుని బిడ్డలు పడుకుంటారు. అందులో ఒక తల్లి బిడ్డ మీద పెడితే బిడ్డ చనిపోతాడు. మధ్యరాత్రులు లేచి చూసుకునేసరికి తన బిడ్డ చనిపోయి అంటాడు. ఆ చనిపోయిన బిడ్డ నా పక్కవాడు పక్కలో వేసి ఆ బతుకున్న బిడ్డ నేను తీసేసుకుంటుంది. ఈ ఉదయం లేచి చూసేసరికి ఈ బిడ్డ చనిపోయాడు, తన బిడ్డ బ్రతుకుంటుంది. తీరా తీక్షణంగా చూసేసరికి ఆ బిడ్డ తనది కాదు. అప్పుడు ఇదిగో చనిపోయిన బిడ్డ నా పక్కలో వేసుకొని బిడ్డను చంపుకుని నా బిడ్డ బ్రతుకున్న బిడ్డను తీసుకుంటావా అని చెప్పి గొడవ పడతారు. ఆ గొడవ తీర్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కలిపి సొలొమోను మహారాజు దగ్గర తీర్పుకి వెళ్తారు. బిడ్డలిద్దరు తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తాడని చెప్తాడు. వీళ్ళు విన్నారు. ఒక కత్తి తెమ్మని చెప్పి బతుకున్న బిడ్డను 2 ముక్కలు చేసి సిరుకు మొక్క ఇచ్చారా అంటాడు. అప్పుడు తల్లి ప్రాణము ఆగక అయ్యా వద్దు, చంపొద్దు నా బిడ్డను, ఆ బిడ్డను ఆమె దగ్గర ఉంచండి, వాడు బ్రతుకుంటే ఎక్కడైనా ఉంటాడు, చంపొద్దు అంటాడు. అది తల్లి ప్రేమ. ఆమె మాట తెలుసా, లేదు 2 ముక్కలు చేసి సిరుకు మొక్క ఇచ్చాడు. ఎందుకంటే కనలేదు కదా, కనింటి ఆ మాట అంద కదా. తన బిడ్డను కత్తితో కోయమని చెప్తుందా? ఏ తల్లి అయినా చావడానికి సిద్ధపడుతుంది. కానీ ఎంత మూర్ఖులైనా బిడ్డలు, ఎంత మూర్ఖులైనా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. కానీ తల్లి మాత్రం తన ఎదురుగా తన బిడ్డలు చావడానికి ఒప్పుకోదండి. అడ్డుగా పడి బిడ్డలు కాపాడుకుని తన ప్రాణమైన పోగొట్టుకుంటుందేమో కానీ
తల్లి మాత్రం బిడ్డను బ్రతుకుండగా చంపడానికి ఇస్తారు. దేవునికి స్తోత్రం. అదండి తల్లి ప్రేమ అంటే. ఈ మధ్య అది కూడా చచ్చిపోయింది కదండి. అక్రమ సంబంధాలు పెట్టుకుని బిడ్డలకి విషం పెట్టి చంపేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంత మూర్ఖత్వం అంటే అక్రమ సంబంధంతో తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోతుంది? బిడ్డల ప్రాణాలు తీసేంత వరకు కూడా తీసుకెళ్ళిపోతుంది. అందుకని తల్లి ఏం చేస్తుందన్నమాట, తన బిడ్డలకు దేవుని ప్రేమను పంచుతుందండి. దేవుని ప్రేమను పంచుతుంది. అందుకనే మనం తల్లిని ప్రేమిస్తే దేవుని ప్రేమ మనకు దొక్కుతుందని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నానండి. అలాగనే ఎలిజబెత్ చేసిన పని కూడా యోహాను సువార్త 3:16 చదువుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు. లోకం అంటే ఎవరు? మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. తల్లిదండ్రులు ప్రేమించాడు. అలాగే దేవుని ప్రేమించడం మనకు దేవుని ప్రేమ దొరుకుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 చదువుకుంటే ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపాడు. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమవుతున్నది అన్నట్టు. దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది అంటే ఇప్పుడు ప్రేమ కావాలంటే మనం ఏం చేయాలి? తండ్రిని గౌరవించాలని. యెషయా గ్రంథం 49:15 చదువుకుంటే స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మర్చిన వారైనా మర్చుంది కానీ నేను నిన్ను అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు? చాలా ప్రేమ చూపిస్తున్నాడు అన్నమాట. మూడవది ఇదన్నమాట. నాలుగో దానికి పెడదాం. నాలుగవది ఏంటంటే, మూడోది ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ దొరుకుతుంది. ఎవరిని ప్రేమిస్తే? తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుని ప్రేమ మనకు సంపూర్ణంగా దొరుకుతుంది అన్నమాట. అది తెలుస్తుంది. నాలుగవది ఏంటంటే, తల్లులను సన్మానించే వారికి అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? అద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బాధ. హల్లెలూయా. తండ్రి ఏమో ఉపదేశం చేస్తాడేట, తల్లి ఏమో బాధ చేస్తాడు. నీ తల్లి చెప్పు బాధను మర్చిపోతావు. దగ్గర కూర్చోబెట్టుకుని మంచి చెడ్డ బోధిస్తుంది. ఎవరో? తల్లి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని చిన్నప్పటి నుండి అన్ని జ్ఞానం దయగలిగినట్లుగా బోధిస్తుంది. బాధ మనకి ఏం చేస్తుందంటే జ్ఞానోదయాన్ని, జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అందుకని ఈ రోజు మన తల్లిగా తండ్రిగా ఉన్న యేసయ్య బోధన కూడా ఈ రోజు కూడా మనం మరచిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే సామెతల గ్రంథం 31:26 చదువుకుంటే జ్ఞానము కలిగి తన నోరు తెరిచిన కృపగల ఉపదేశం ఆమె బోధించును. చాలు చాలు చాలు. దేవుడు ఏం చేస్తాడట? కృపగల ఉపదేశము ఆమె బోధించును. తల్లి ఎప్పుడు కూడా ఎలాంటి ఉపదేశాన్ని ఇస్తుందట? కృపగల అనండి. కృపగల ఉపదేశాన్ని తల్లి ఎప్పుడు కూడా ఇస్తుందట. కృపగల ఉపదేశాన్ని ఇస్తుంది. అందుకని తల్లి యొక్క ఉపదేశము, తల్లి యొక్క బోధ మనం వింటే కనుక ఏం కలుగుతుందంటే జ్ఞానం అండి. అసలు ఫస్ట్ మనకి మాటలు నేర్పేది, జ్ఞానాన్ని నూరుపూసేది, మంచి చెడ్డ అన్ని నేర్పేది ఎవరండి? తల్లే కదండి. తల్లే కదండి. తండ్రి దూరంగా ఉంటే తల్లి దగ్గరగా ఉంటుంది. మనతో నిత్యం ఉండేది తల్లేనండి. తల్లి ఉపదేశాన్ని ఏ రోజు కూడా మర్చిపోతుంది. అందుకని బైబిల్ చాలా స్పష్టంగా ఆ మాట చేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే మన తండ్రి అయిన తల్లి అయిన దేవుడి దగ్గర ఏమో తెలుసా? బుద్ధి, జ్ఞానం, సర్వ సంపద ఎవరి దగ్గర ఉన్నాయి? మన తల్లిగా తండ్రిగా ఉన్న మన దేవుడు. అందుకని బుద్ధి నేర్పేవాడు ఆయనే, జ్ఞానాన్ని నేర్పేవాడు ఆయనే, సర్వ సంపదను ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము మన తల్లిని సన్మానిస్తే ఏం కలుగుతుంది? నాలుగోదిగా జ్ఞానం కలుగుతుంది. సామెతల గ్రంథం 14:1 చదువుకుంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? ఇల్లు కడుతుంటారు. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెట్టును, బ్యారకును, పునాదులతో సహా కట్టుకుంటారు. ఎవరో? 3 రాళ్ళు. జ్ఞానవంతురాలకి ఇది ఎక్కువగా పెళ్లిలో కూడా చెప్తాము, స్పెల్ మీటింగ్ లో చెప్తా ఉంటాము.
జ్ఞానవంతురాలేమో రోజు ఏం చేసుకుంటుంది, ఇల్లును కట్టుకుంటుంది. 3 రోజులు ఏం చేస్తుంది అన్నమాట, ఓడబిక్కెత్తా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రోజుకి 4,000 రూపాయలు కానీ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే తెల్లారిసరికి రూపాయలు కనపడి, ఏంటి నీ డబ్బులు తెస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే ఎంత పాటుగాడవని, నువ్వు తెచ్చిస్తున్నావని నీకు కనపడతాయి, మరి నువ్వు తెచ్చింది నాకే సరిపోతలేదు అంటది ఒక స్త్రీ. వేరే అలాంటి వాళ్ళు ఆవిడ చేసే పని కనుక్కున్నారో మరమారాలు వచ్చి అంటే 100 రూపాయలు కొనేస్తుంది, గుగ్గిలు వచ్చి అనుకో 100 రూపాయలు కొనేస్తుంది, ఐస్ క్రీమ్ వచ్చింది అనుకో 300 రూపాయలు కొనేస్తుంది. మరి ఆగైతే తెల్లారి 4 ఎక్కడ కనపడతాయండి ఏమా ఉన్నారంటే ఎవరైనా లేరని నేను నమ్ముతున్నాను. ఒక్కొక్కరు రూపాయిగానే ఉన్న దాంట్లో సర్దుకొని వాళ్ళు తింటూ సంపాదిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారా జ్ఞానవంతులు అన్నారు. అంటే వారి ఇంట్లో వారే పీకిస్తున్నారంటే దాని అర్థం జ్ఞానము లేని వారు అని అనుకుంటుంది. సాయంత్రం ఉందా ఊళ్ళో నోళ్ళ కనపడ్డారు శరీరంలో ఆశ్చర్యం వేస్తుంది కదండి. ఎకరం కొన్నారా, ఇది వస్తువు కందా ఎప్పుడు కొనేసింది లేదంటుంది. ఆశ్చర్యంగా చెప్పుకుంటాం కదా మనం. అంటే ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం, ఒబ్బడి. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు తన చేతులతో ఒళ్ళు ఆ ఇల్లుని ఓడబెరుగుతుంది. ఎందుకు ఓడబెరుగుతుంది అని అంటే ఏ కారణం, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆలోచన. 10 రూపాయలు ఉన్నాయంటే ప్రయాణం, ఎక్కడ ప్రయాణం, ఫంక్షన్ కన్నా వెళ్ళిపోవాలి, సినిమా కన్నా వెళ్ళిపోవాలి, అమ్మగారి ఇంటికన్నా వెళ్ళిపోవాలి, లేదా చుట్టాల ఇంటికైనా. ఆ 10 రూపాయలు ఆడుకోవాలి, కనబడకూడదు. మరి ఇల్లు పీకే పడకపోతే ఇల్లు వృద్ధి ఎలా ఉంటుందండి ఏమా? ఏమన్నా అర్థమవుతుంది నా మాటలో? ఉన్నారా మీరు? కడిసిన పెడుతున్నారా? జాగ్రత్తగా వినాల్సిందా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడతది, 3 రోజులు తన ఇల్లు పీకేస్తుంది. అని మత్తయి సువార్త 23:37 చదివితే నిజమైన తల్లి అక్కడ చెప్తాడు. అక్కడ ఏమనంటే కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడినట్టు తల్లి మనల్ని ఏం చేస్తుందట, రెక్కల కింద పెట్టి కాపాడుతుంది. అది తల్లి యొక్క గొప్పతనం. మీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి గడ్డిమేట్లో కోడి పిల్లలు చేసింది, గుడ్లెట్టి. ఆ గడ్డిమేట అనుకోకుండా కాలిపోయింది. ఈ తల్లి కూడా పరిగెత్తి ఇలా పిల్లలన్నింటినీ రెక్కల కింద పెట్టేసుకుని అలా ఉండిపోయిందండి. ఆ గడ్డిమేట అంతా కాలిపోయిన తర్వాత చూస్తే ఫ్రై అయిపోయిందండి చెట్ట. అప్పుడు దాని కరెక్ట్ ఎలా అంటే లోపల నుంచి పరిగెత్తుకుంటే పిల్లలు వచ్చేయండి. జీవరాశి ఒక తల్లి ప్రేమ ఎలా పంచిందంటే తను పిల్లలకి ఎక్కడ చిన్న వెట్ట తాగలేదు, చావలేదు. తాను చచ్చిపోవడానికి ఇష్టపడేది కానీ పిల్లలు మాత్రం అగ్గికి ఆహుతాపడిగా కాపాడుతుంది. అదండి తల్లి అంటే. తల్లి కన్నా గొప్పతనం అదండి. ఎరుదైనా మరుదైనా సరే తల్లి ఎప్పుడు కూడా బిడ్డల మీద అలాంటి ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అలాంటి కూడా మన యేసు కూడా ఆయన చనిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప మనం చావడానికైనా శత్రువు చేతికి అప్పగించలేదు. హల్లెలూయా. ఆ గాయాలు ఆయన పొందాడు, ఆ దెబ్బలు ఆయన పొందాడు, ఆ కీడాన్ని అనిపించాడు, ఆ శాపాలని ఆయన అనిపించాడు తప్ప ఆయన మన ఆ కీడికి శాపాలకి వెళ్ళిచ్చాడంటారా? అదండి తల్లి ప్రేమ. ఆయన చేతులతో చేసుకున్నాడు మనకి. అంత ప్రేమ ఆయనకు ఉంది. అందుకని మనం కూడా ఏం చేయాలన్నమాట, ఆ ప్రేమను వ్యక్తపరచు. మనం కూడా అంతగా ఆయన్ని ప్రేమించాం. చాలా ప్రతికైనా నీ కొరకే నాయన అని దేవుని కొరకు ప్రత్యేక వారుగా మనం ఉండాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ఇక మనం చూసుకుంటే ఎన్నో పాయింట్ ఇందులో కొన్ని మాటలు చెప్పాలి. కీర్తన గ్రంథం 34:7, కీర్తన గ్రంథం 91:11, 12 చదువుకోండి. 5వ పాయింట్. 5వది ఏంటంటే తల్లిని సన్మానించే వారికి దేవుని యొక్క ఆదరణ దొరుకుతుంది. 4వ పాయింట్ ఏం చెప్తున్నాం? 3వ పాయింట్ ఏంటి? దేవుని ప్రేమ దొరుకుతుంది. 2వ పాయింట్ ఏంటి? పోషించబడతాం. ఫస్ట్ పాయింట్ జీవము కలిగి. అద్భుతమైన మాట కదా. 5వది ఏంటి? ఆదరణ. ప్రభు యొక్క ఆదరణ. అంతేనా? ప్రభు యొక్క ఆదరణ మనకు దొరుకుతుంది. యెషయా గ్రంథము 66:13 చదవండి. 66:13.
ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించే పని ఎవరికి ఉంటుంది? ఇప్పుడు తండ్రి చెత్త తిప్పేసి ఇంట్లో పో అన్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తానమాట సైకిల్ చేసి కంగారు పడుకో అని చెప్పి, ఎందుకంటే ఆయన ఎదుర్కొంటా ఏమనకూడదనని ఆయన కొంచెం చాటిందా ఊరో పోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి నాన్న అలాగే అంటాడమ్మా నువ్వేం పట్టించుకోకు అమ్మ నేను ఉన్నాను కదా నీకు అని ఏం చేస్తుంటుంది అనమాట, ఆదరిస్తారు. తల్లి గొప్పతనం అది. తండ్రి ద్వేషిస్తే తల్లి ఆదరిస్తుంది. ఒకవేళ తల్లి తిడితే తండ్రి కూడా ఆదరించాలి. అది దైవ ప్రేమ. అది దైవ ప్రేమ. ఇద్దరు తిడితే ఏమైపోతారు కదా, ఏమైపోతారమ్మా ఇద్దరు నాకు ద్వేషిస్తున్నారు అని అనుకోరా, కదా. అందుకని ఇడుపు పట్టులు ఉండాలన్నమాట. తండ్రి తిడితే తల్లి ఆదరించాలి, తల్లి తిడితే తండ్రి ఆదరించాలి. అది గొప్ప. ఈయన అలా చేస్తున్నాడు. ఎవరో మన తండ్రి ఒకరి తల్లి వారిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరించున్నాను. అద్భుతమైన ఇంకో మాట చదువుతున్నాను. ఇంకేంటంటే కీర్తన గ్రంథం 131:2 చదువుకుంటే నేను నా ప్రాణమును చనిపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు చనుపాలు విడిచినటువంటి బిడ్డ తల్లి యొద్ద ఉన్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం అంటే తల్లి ప్రాణం ఎవరు చుట్టూ తిరుగుతుంది అనమాట. బయటకు వెళ్ళారని మీరు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తుంది, బయటకు వెళ్ళాడు ఏం చేస్తారు, స్కూల్కి వెళ్తే ఎలా ఉన్నాడు, ఇంటికి వచ్చే వరకు కొట్టుమిట్లా, బయటకు వెళ్ళే వరకు ఇంటికి వచ్చే వరకు ప్రాణం కొట్టుమిట్లా. అంటే ప్రాణం ఎవరు చుట్టూ తిరుగుతుంది, పిల్లల చుట్టూ తిరుగుతుంది. కానీ పైకి తేలదా, తేలదు. ఆ ప్రేమ బాటంగా తేలదు, కానీ లోపల కుమిలిపోతుంది. అది తల్లి. కాబట్టి ప్రియులు ఇంకా మనం చూసుకుంటే నా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4 చదువుకుంటే దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు అన్నట్టు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఆదరణతో మనల్ని ఆదరిస్తున్నాడు. యోహాను సువార్త 14:20 చదువుకుంటే ఆయనకు ఆదరణకర్త అని పిలుపు. ఏ బిరుదండి, ఆదరణకర్త. అందుకే మనల్ని ఆదరిస్తాడు అన్నమాట. ఎన్నో పాయింట్ చెప్పుకున్నాం, 5 ఐదో పాయింట్ ఆదరణ కదండి. 6వ పాయింట్ కదా. 6వ పాయింట్ ఏంటంటే తల్లిని మనం ప్రేమిస్తే, తల్లిని గౌరవిస్తే మనకు అద్భుతమైన కాపుదల దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? కాపుదల. తల్లే కదండి పిల్లలకి కాపుదల. అసలు ఫస్ట్ సెక్యూరిటీ ఎవరు పిల్లలకి? తల్లిదండ్రులే కదా. ఆయన దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడట, సెక్యూరిటీగా ఉంటే ఆయన మనల్ని కాపాడతాడట. కొన్ని వచనాలు చూద్దాం మనం. ఆ వచనాలు చదువుతున్నాం. మత్తయి సువార్త 23:37 కోడి తన రెక్కల కింద తన బిడ్డలు కాపాడుతున్నట్లుగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన రాళ్లతో రూచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నాను అలాగే నేను నిన్ను చేర్చుకుంటున్నాను అని చెప్తున్నాడండి. లేకపోతే 127:7 ఏ అపాయమో రాకుండా నేను నిన్ను కాపాడుతును అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాపాడేవాడు చెప్పండి, కాపాడేది తల్లి. కీర్తన 91:11 కూడా చదువుకుంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుట కానీ నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అని. కాపాడింది తల్లి ప్రేమ. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ తల్లి ప్రేమ మీ మీద ఉందా అండి? మీ తల్లి ప్రేమ మీ మీద ఉందా? చెప్పండి. ఉందా నిజంగా? అలాగ తల్లి ప్రేమ మన మీద ఉండేటట్లుగా మనము వాళ్ళ దగ్గర అలా మసులుతున్నామా, అలా తిరుగుతున్నామా? ఎంత పెద్దోళ్ళైనా సరే, ఎంత గొప్పగా ఎదిగినా సరే తల్లికి ఎప్పుడు నువ్వు గుర్తు పెట్టవే. అది గుర్తుపెట్టుకో. తల్లికి ఎప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? చిన్న బిడ్డలు లాంటి వాళ్ళమే. ఎప్పుడు బిడ్డలతో చక్కగా ఉండాలని కోరుకుంటారు తల్లి. బిడ్డలు బాగుండాలని ప్రయాసపడేది తల్లి. బిడ్డలు గొప్పవారు అవ్వాలని శ్రమపడేది తల్లి. చెమటోర్చేది తల్లి. కావాల్సినవన్నీ కూడా అందరూ బీరకాయలా ఉంటే నా బిడ్డ ఆనవగాయలా ఉండాలని చూసేది తల్లి.
అందుకే రుచికరమైన అన్ని వండి పెడతారు అని కదండి. ఏమా మీరు అలాగైనా వండి పెడతారా అణగాడుతున్నారా? వండి పెడతారు. ప్రతి తల్లి ఎలాంటి తల్లైనా సరే బిడ్డలు బాగుండాలని కోరుకుంటుంది. మాత్రం సత్యం నిజంగా. బైబిల్లో తల్లి ఉందంటో ఆ తల్లి పేరు ఏం చెప్పగలరు మీరు ఎవరన్నా? వారి పిల్లలకి దుర్మార్గత నేర్పించింది. చెప్పండి, గుర్తు చేసుకోండి. పిల్లలకంటే దుర్మార్గత నేర్పుకోవడం వచ్చింది చిన్నప్పటి నుంచి. అలాంటి తల్లులు కూడా కాదు కాదు. అత్తల్య అనండి, అత్తల్య. ఆమె పేరు ఏంటంటే అత్తల్య. ఏ టైగర్ పిల్లలకి కావాలని చెట్టు నేర్పుతారు అంటారు ఉన్నారండి. తల్లే పిల్లలకి చెట్టు నేర్పిందంట, దుర్మార్గతను నేర్పిందని బైబిల్లో. ఆమె పేరు అత్తల్య అనండి. తిరుగుబాటుతనం నేర్పిందండి. మనం తిరుగుబాటులు నేర్పకూడదండి పిల్లలకి. తిరుగుబాటు నేర్పకూడదు. పెద్దలు గౌరవించమని. ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు ఏదైనా సీరియస్ అయినప్పుడు మా పిల్లలు వచ్చేవాడో తెలుసా, వాళ్ళు ఇలా సీరియస్ అవుతున్నాడు అని మనం ఎందుకు అనాలంటారు. నేను అంటాను వాళ్ళు పెద్దోళ్ళు. ఆ పూటకి మనం లోబడి అలాగే అని అంటే ఏం పోయిందమ్మా, అలాగే అనండి, ఏం పర్లేదు, వాళ్ళ దీవెన మన మీదకి వస్తుంది అని చెప్తారు. అంటే లోబడడం అనేది నేర్పాలి. వాళ్ళు చెప్పేసారని నేను వెళ్ళి ఎవయా మా పిల్లలు అనడానికి నువ్వు ఎందుకంటావు, ఎందుకు సరిపోతావు, నువ్వు అనడానికి ఏంటి అని అంటానా? నేను అనకూడదు. అక్కడ ఏ సందర్భం జరిగిందో మనం చూసి వచ్చామా, అది ఎందుకు సీరియస్ అయ్యిందో మనం చూసి వచ్చామా, చూసి రాలేదు. అందుకని పెద్దోళ్ళు అంటారమ్మా పడాలి, పర్వాలేదు, పెద్దోళ్ళు అంటే ఏమైంది, నీకన్నా చిన్నోళ్ళు అంటే నువ్వు అనుకోండి అని. ఎవరైనా మనం లోబడి రావాలి, మన దేవుడికి అవుతున్నాడు కదా అని చెప్పి సింపుల్. గొడవ ఉండదు అక్కడ. అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే గౌరవించడం నేర్చుకోవడం. ఎందుకనగా నడు చెప్తాను అని తీసుకుని వెళ్ళామనుకోండి, అక్కడ ఏమో జరుగుతుంది అనమాట. ఇక 3 గొడవలన్నీ తెచ్చి పెడుతుంది అక్కడి నుంచి. ఒకసారి వెళ్ళాం గొడవకి, ఇంక రెండోసారి ఏదో ఇంక అంటే చెప్పిన అంతా గొడవకి వెళ్ళిపోతావా. అందుకని ఒకసారి వచ్చినప్పుడే మనము సొరకిచ్చేసాం అనుకోండి, అమ్మో మళ్ళీ తిరిగి మా అమ్మ నన్నే అంటదని అవును కదా. సొరక స్టార్టింగ్లోనే వేసాను సొరక, అంతటా ఆగుతారండి. దేవునికి స్తోత్రం. తెలివి గల తల్లులు చేసే పని తెలివి గల పిల్లలు చేసే పని. అందుకని 6వ అయిపోయిందా? 7వ చెప్పుకున్నా దేవుని యొక్క కాపుదల. 7వది కావాలి కదా మనకి. 7వది ఏంటంటే మన తల్లిని మనం సన్మానించడం వల్ల శ్రమలో దేవుడు మనకు ఓర్పునిస్తాడు. ఓర్పునిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. 16:20. ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనక వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేస్తుంది. అంటే ఏం పొందుతుంది అన్నమాట? ఓదార్పు పొందుద్ది. ఓర్పు ఏంటది? కనేటప్పటి వరకు ఒక ఓర్పు ఉంటే, కనేటప్పుడు ఆ ఓర్పును కోల్పోతే మళ్ళా బిడ్డల కన్నా తర్వాత మళ్ళీ ఏమనుకుంటుంది, ఓర్చుకోబెట్టే కదా మంచి నరుడికి నేను జన్మ ఇచ్చానని చెప్పి మరలా ఓర్చుకుని ఇంకొక నరుడు కనాలని అనుకుంటుంది. అందుకని ఓర్పు, తల్లిని ప్రేమించడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఓర్పు కలుగుద్ది అన్నమాట. చెప్పండి, ఓర్పు కలుగుద్దండి. యోహాను సువార్త యెషయా గ్రంథం 53:7 చదవండి. అతడు దౌర్జన్యమునందెను బాధింపబడను, తెరవలేదు, వదక తేవడు, గుర్రెపిల్లయు బుచ్చి కత్తిరించి వాని ఎదుట గురియు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అంటే తండ్రిని ఆయన ప్రేమిస్తున్నాడు, తండ్రి కుమారుడు ప్రేమిస్తున్నాడు. ఒక తల్లి వాళ్ళని ఆదరించినట్లు దేవుడు ప్రభువును ఆదరించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దౌర్జన్యం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది.
అన్యాయపు దెబ్బలు కొడుతున్నారు, అన్యాయంగా లేనిపోయిన మాటలు నిందలు యేసుప్రభు మీద వేస్తున్నారు, కొరడా దెబ్బలు కొడుతున్నారు, షోలలు వేస్తున్నారు, సిలువ పెట్టి భారాన్ని మోయిస్తున్నారు, ముండ్ల కిరీటం పెట్టారు. ఎన్ని ప్రభు ఏం చేశాడు? ప్రేమతో ఓర్చుకున్నాడు. ఏం చేశాడు? ప్రేమతో ఓర్చుకున్నాడు. తల్లిని ప్రేమిస్తే అనగా మన తండ్రిని ప్రేమిస్తే ఓర్పు అనేది ఏంటో మనకు తెలిసి వస్తుంది. అందుకని మనము తల్లిని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఓర్పు అనేది మనము తెలుసుకుంటాం. 7 విషయాలు నేర్చుకున్నాం మదర్స్ డే సందర్భంగా. తల్లిని ప్రేమిస్తూ వచ్చే లాభాలు ఏంటో? ఒకటి, జీవం అంటే ఎక్కువ కాలం బ్రతుకుతుంది, అది గుర్తుంది. రెండవది, మనకి ఎక్కడికి వెళ్ళినా పొదుగుండదు. మూడవది, ప్రేమ దొరుకుతుందండి. తల్లిని ప్రేమించిన వాడు తండ్రిని ప్రేమించిన బయట వాడు కూడా ప్రేమిస్తాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకి ఏం దొరుకుతారనమాట? అందరిని ప్రేమిస్తాం. ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తే బయట వాళ్ళు ప్రేమిస్తారు, ఇంట్లో వాళ్ళు ప్రేమించడం బయట వాళ్ళు ప్రేమిస్తూ ఉంటాండి. అసలు ప్రేమ అనేది ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలండి, మనలోంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు బయట వాళ్ళు ప్రేమిస్తాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకి కూడా ప్రేమ. నెక్స్ట్, జ్ఞానం దొరుకుతుంది. తర్వాత ఆదరణ దొరుకుతుంది. తర్వాత ఫైనల్ గా ఇంపార్టెంట్ ఓర్పు అనేది. ఇది మనకు దొరుకుతుంది. ఇవన్నీ దొరకాలంటే ఒకే ఒకటి చేయాలి. కష్టం అంటారు, అది కష్టంగా. ఏం చేయాలంటే ప్రేమించాలి. తల్లిని ప్రేమించడం నేర్చుకుంటే, పక్కోళ్ళని ప్రేమించడం నేర్చుకుంటే, పక్కోళ్ళని ప్రేమించడం నేర్చుకుంటే అందరినీ ప్రేమిస్తాం. అందరిని ప్రేమించడం నేర్చుకుంటే అందరి చేత ప్రేమించడం. అది నేర్చుకుని దేవుని కృప పొందుదాం గాక.